అన్నదమ్ములందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అసలు రాఖీలు అక్క చెల్లెల్లే ఎందుకు అన్న తమ్ములకు కట్టాలి? మేముండేది తెలంగాణ. ఇక్కడ అక్క చెల్లెల్లే కాదు, కూతులు నాన్నలకు కూడా కడతారు. ఇక నా విషయానికి వస్తే నా పిల్లలకి సిస్టర్స్ లేరు, కజిన్స్ ఉన్నారు కానీ దూరంగా ఉన్నారు. అందుకే వాళ్ళు పంపిన రాఖీల్ని నేనే కడుతున్నా. అసలు రాఖీ అంటే ఏంటి, అసలు ఎందుకు కట్టాలి, దీని వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? నాకు తెలిసిన స్టోరీ అయితే మీకు చెప్తాను. వినాయకుడు రాసిన మహాభారతం ప్రకారం ద్వాపర యుగంలో కృష్ణునికి ఒక పిన్ని ఉండేది. తన పేరు శృతిదేవి. ఎన్నో పూజలు యజ్ఞాలు చేశాక శిశుపాలుడు అనే కొడుకు పుడతాడు. పుట్టినప్పటి నుంచి శిశుపాలుని ఆరోగ్యం బాగుండేది కానీ కృష్ణుని చేయి తనని తాకగానే తన ఆరోగ్యం మెరుగవుతుంది. కానీ అక్కడ తెలిసిన విషయం ఏంటి అంటే శిశుపాలుడు మరణం కూడా కృష్ణుని చేతిలోనే ఉంటుంది. అది తెలిసి శృతిదేవికి చాలా భయం వేసి కృష్ణుని మాట అడుగుతుంది, శిశుపాలుడు ఎన్ని తప్పులు చేసినా నువ్వు క్షమించాలి అని. కృష్ణుడు దానికి నవ్వుతూ, సరే శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు నేను క్షమిస్తాను, కానీ అంతకు మించి ఒక తప్పు చేసినా నేను క్షమించను అని చెప్తాడు. మా ఇషాన్ అయితే ఈ స్పెషల్ రాఖీల కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. ఈ స్పెషల్ రాఖీస్ చూసాక వాళ్ళిద్దరి ఫేస్ లో గ్లో చూడాలి. అసలు ఇద్దరికిద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎంతైనా పిల్లల కళ్ళలో ఆనందం చూస్తే అసలు మనం చాలా మర్చిపోతాం. అండ్ ఇట్స్ ప్రైస్లెస్. ఓకే, స్టోరీలోకి వచ్చేద్దాం. ఒకరోజు హస్తినాపురంలో ధర్మరాజుకి పట్టాభిషేకం చేస్తున్నప్పుడు కృష్ణుడు అక్కడికి వస్తాడు. అప్పటికే శిశుపాలుడు అక్కడ ఉంటాడు. కృష్ణుడు రాగానే ధర్మరాజు పరిగెత్తుకుని వెళ్లి నమస్కరించి నీళ్లతో కృష్ణుని కాళ్ళని కడిగి నెత్తిన చల్లుకుంటాడు. అది చూసి కోపంతో శిశుపాలుడు, ఓ ధర్మరాజా, ఈ కృష్ణుడు నా కాళ్ళ కింద దుమ్ముతో సమానం, అలాంటి వాడికి నువ్వు ఇంత మర్యాద ఇవ్వడం నాకు నచ్చట్లేదు అని నోటికి వచ్చినట్టు తిడతాడు. కృష్ణుడు మాత్రం కళ్ళు మూసుకొని అవన్నీ వింటూ నవ్వుతూ లెక్క పెడుతూ ఉంటాడు. కాసేపు అయ్యాక కళ్ళు తెరిచి 100 అని గట్టిగా అరిచి, ఇక చాలు శిశుపాల, నీ అమ్మకి ఇచ్చిన మాట ఈ రోజుతో తీరిపోయింది అని తన సుదర్శన చక్రాన్ని శిశుపాలుని మీదికి వదులుతాడు. అది వెళ్లి శిశుపాలుడి తలను వేరు చేస్తుంది. అలా సుదర్శన చక్రం వదిలినప్పుడు కృష్ణుని వేలికి గాయమయ్యి రక్తం వస్తుంది. అప్పుడు ద్రౌపది వెళ్లి, అయ్యో నా వేలికి గాయమైంది అని తన చీరని చింపి వేలుకు కడుతుంది. అప్పుడు కృష్ణుడు ఆమె ప్రేమను చూసి సంతోషించి, చెల్లి, అందరూ నా కోపాన్ని చూస్తే నువ్వు మాత్రం నా వేలికైన గాయాన్ని చూసావు, ఇది కదా నిజమైన ప్రేమ. కట్టింది కేవలం చీరగుడ్డ కాదు, ఇది ఒక రక్షణ బంధం. నీకు నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఒక్కసారి నా పేరు తలుచుకో, నేను ఎక్కడ ఉన్నా ఏ పనిలో ఉన్నా అన్ని ఆపేసి వచ్చి నిన్ను ఆదుకుంటాను అని చెల్లికి మాట ఇస్తాడు. విహాన్ కిషాన్ కి సర్ప్రైజ్ విజిట్. చిట్టి పొట్టి సిస్టర్ బుల్లి రాఖీలు పట్టుకొని వచ్చింది కట్టేయడానికి. ఒకనాడు పాండవులు జూదంలో ఓడినప్పుడు ద్రౌపదిని నిండు సభలో దుశ్శాసనుడు చీర లాగుతున్నప్పుడు ఆ సభలో ఉన్న నా భర్తలు, రాజులు, పెద్ద మనుషులు కూడా ఏం సహాయం చేయలేదు. అప్పుడు ఆమె కృష్ణ కృష్ణ కాపాడు అని పిలుస్తుంది. అదే సమయంలో కృష్ణుడు యుద్ధం చేస్తూ ఉంటాడు. ద్రౌపదికి జరుగుతున్నది తెలిసి ఎంతో బాధపడుతూ, ఇంతకు ముందు ద్రౌపది తన చేతి వేలికి కట్టిన గుడ్డని అక్కడ విప్పుతుంటే ఇక్కడ సభలో ద్రౌపదికి చీరలాగా చుట్టేస్తుంది. అలా ఆ రోజు తన చెల్లిని అన్న కాపాడుకున్నాడు. కృష్ణుడు మళ్ళీ ఇంటికి వచ్చాక నన్ను ముందే ఎందుకు కాపాడలేదు అని ద్రౌపది దేవి అడగగా అప్పుడు కృష్ణుడు, చెల్లి, నిన్ను అంత బలవంతం చేస్తున్నప్పుడు నీ భర్తలని, రాజులని అందరినీ సహాయం కోరావు, వాళ్ళందరూ సహాయం చెయ్యట్లేదు అని చివరకు నన్ను కోరావు. నువ్వు ముందే నన్ను పిలిచి ఉంటే ఆ దుశ్శాసనం చెయ్యి కూడా నీ మీద పడనిచ్చేవాడిని కాదు అని అంటాడు. అప్పుడు ద్రౌపది తన తప్పు తెలుసుకుని మళ్ళీ తన చీరను చింపి కృష్ణుడి వేలు కడుతుంది. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, చెల్లి, మన మధ్య ఉండే ఈ బంధం చిరకాలం నిలిచిపోతుంది. ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం అందరూ రాఖీ పండుగ జరుపుకుంటారు. అన్న తమ్ములు ఎప్పుడూ వాళ్ళ అక్క చెల్లెలకి ఒక రక్షణగా ఉండాలి అని కృష్ణుడు ద్రౌపదికి చెప్తాడు. ఇదండి రాఖీ పండుగ వెనుక ఉన్న నాకు తెలిసిన హిస్టరీ. నచ్చితే లైక్ చేయండి.